పెళ్ళి ఇష్టం లేదని ఆత్మహత్య, పెళ్ళి రద్దు అయింది అని ఆత్మహత్య, నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్ళి కాలేదు అని ఆత్మహత్య, అంగరంగ వైభవంగా మా పిల్లలకు పెళ్లి చేయలేము అని చెప్పి తల్లిదండ్రుల ఆత్మహత్య, నాకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి అలిగి ఆత్మహత్య, పెళ్ళైతే ఏమంటారు, నా జాతకంలో ఏవో సమస్యలు ఉన్నాయని చెప్పి ఎవడో జ్యోతిష్యుడు చెప్పాడని తాజాగా బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా పెళ్ళి అనేది సామాజికంగా ఎంత ఒత్తిడి జనాల మీద పెంచుతూ ఉందో, ఎలాంటి దుష్పరిణామాలకు ఇవి దారితీస్తూ ఉందో ఆశ్చర్యం అనిపిస్తుంది. తాజాగా కూడా చూడండి, బాపట్ల, ఇది చూడగానే బాపట్ల జిల్లా అట, మార్టూరు మండలం ద్రోణాదుల, ఆ ద్రోణాదులలో ఉండే సిరికొండ శ్రీనివాసరావు సుజాత దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉందట. వాళ్ళిద్దరికి కుమారుడేమో అమెరికాలో ఉంటాడట, కుమార్తె కూడా ఏమో అక్కడికి వెళ్ళి వచ్చారట. బట్ 3 ఏళ్ళుగా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుందట హైదరాబాదులో. బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ అమెరికాకి వెళ్ళొచ్చి వాళ్ళు ఇంకా ఏమంటారు, వాళ్ళ బ్రదర్ ఏమో అమెరికాలో ఉన్నాడు. ఇంత ప్రొఫైల్ పెట్టుకున్న వీళ్ళు, ప్రొఫైల్ ఎంత సెన్స్ చదువుకున్నారు కదా వీళ్ళంట. అయితే అమ్మాయికి మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషబాబుతో పెళ్ళి నిశ్చయించారట. గత ఏడాది డిసెంబర్ 14న ఎంగేజ్మెంట్ అయిందట. ఈ ఎండాకాలంలో వివాహం జరగాల్సి ఉంటే మాట్లాడాలి అని చెప్పి దివ్యాను ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి శేషుబాబు పిలిపించాడట. దివ్యగా నాకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాడట. దీంతో మనస్తాపానికి గురైన తల్లి కుమార్తె ఎలుకల మందుతో పాటు గడ్డి మందు కొనుక్కొని తాగినారట. ఇంటికి వచ్చి ద్రోణాదులో వచ్చి ఇద్దరు చనిపోయారట. ఏం దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారా జనం. అసలు ఇంత చదువుకున్న వాళ్ళు కూడా పెళ్ళి రద్దు అయిపోతే, ఎంగేజ్మెంట్ అనేది రద్దు అయిపోతే ఇంకో పెళ్ళి చేసుకోకూడదా? చదువుకున్న వాళ్ళు కూడా ఇంత ఒత్తిడిలోకి వెళ్ళిపోతే, మామూలుగా పెళ్ళిని ఇంత ఒత్తిడిలో తీసుకునే వాళ్ళకి ఇటువంటి వాళ్ళు చెప్పాలి. చదువుకున్న వాళ్ళు పెళ్ళి ఒక ఆప్షన్ మాత్రమే, దాని మీద విపరీతమైన ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి విలువ పెరిగేది పెళ్ళితో కాదు. ఒక అమ్మాయి విలువ పెరగాలి అంటే తన ఏమంటారు తన సామర్థ్యంతో పెరుగుతుంది. అమ్మాయి ఎదగడం వల్ల అమ్మాయి విలువ పెరుగుతుంది. అంతేగాని ఆ పెళ్ళితో ఒక అమ్మాయి విలువ పెరగదు అని ఇప్పుడు తెలుసుకుంటుంది ఈ సమాజం. నాకు అర్థం కాదు. పక్కన వాళ్ళు బ్రహ్మాండంగా పెళ్లి చేశారు, అంత బ్రహ్మాండంగా పెళ్లి చేసాం, ఖర్చులు మన దగ్గర లేవని తల్లిదండ్రి ఆత్మహత్య చేసుకున్నారనే వార్త విన్నాం ఈ మధ్యనే. రకరకాలుగా పెళ్లి ఇష్టం లేదని ఒక డాక్టర్ కేరళలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన విన్నాం. ఇప్పుడు వీళ్ళేమో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని తల్లి కూతురు ఆత్మహత్య. పెళ్ళిని అంత ప్రెజర్గా ఎందుకు ఫీల్ అవుతున్నారో, అసలు జీవితాన్ని ఆ పెళ్ళితో ఎందుకు ముడిపెట్టేస్తూ ఉన్నారో, అసలు గౌరవం అనేది ఆ పెళ్లి నుంచి వస్తుందని చెప్పి ఎందుకు భావిస్తారో ఇది ఒక ముక్క అర్థం కాదు. ఇంత ప్రెజర్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? ఏం చేస్తారు? కుటుంబం నుంచి ఒకటి, ఫ్రెండ్స్ నుంచి ఒకటి, సమాజం నుంచి ఒకటి. అసలు సమాజపు ఆలోచనలు మారాలి, కానీ మారుతాయా? ఆ ఆలోచన కూడా లేదు. మారుతాయి, కొందరు మారతారు అనే ఆలోచన కూడా మనం ఆ ఆలోచన చేసే ధైర్యం కూడా చేయలేకపోతున్నాం. సీరియస్లీ అది ఇంత ఏదో తాత్కాలిక పరిష్కారానికి ఏకంగా జీవితాన్ని శాశ్వతంగా ముగించుకుంటున్న ఇంత మూర్ఖపు నిర్ణయాలను చూస్తే ఫస్ట్ ఆ ప్రెజర్ తగ్గాలి. అండ్ సమాజము, ఫ్రెండ్స్, కుటుంబం కూడా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం కూడా ఆపేయాలి. కానీ ఇది మారుతుందా? మనలో చాలామంది కనిపిస్తుంటారు, ఏం పని పాట లేనన్నట్టు ఎప్పుడు ఇంకోరు ఈ టాపిక్లే మాట్లాడుతూ ఉంటారు. ఛానళ్ళల్లో, ఊర్లల్లో, బట్ట చెట్టు కింద, బుట్ట కింద, ఇది లేకపోతే జీవితమే లేదన్నట్టు.